నీ జీవిత కాలమెల్లా నీ స్వరం దేవునికి వినబడాలి. ఎలా? నీ కేక ఏమై ఉండాలి అంటే ఆయన గురించి పాడే కేకగా ఉండాలి, ఆయన స్తుతించే కేకగా ఉండాలి, ఆయన్ని కొనియాడే కేకగా ఉండాలి, ఆయన పొగిడే కేకగా ఉండాలి. అందుకే ఎరుకో అనుభవంలో ఆర్భాటముతో కేకలు వేసిరి అంటే ఈ రోజున దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా నీ జీవితంలో ఎప్పుడు కానీ మానవ జన్మ ఎత్తిన నీవు, బైబిల్ చెబుతుంది యెషయా 43:21 నీవు చూడు. దేవుడు మన నుండి ఆశించేది ఏది అంటే యెషయా 43:21 మనం చదువుకుందాం. నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూడండి అమ్మా, అయ్యా, మనము దేవుని యొక్క చేతి నిర్మాణం, మనమైన పోలిక. ఏ దేవుడు తన్ను తాను చూసుకున్నాడో, నా చేతి నిర్మాణముతో చేసే మానవుడు కూడా నా పోలికగానే ఉండాలి అని ఆయన పోలిక మనకిచ్చాడు. ఆయన చేతి నిర్మాణముతోనే మనల్ని చేశాడు. అందుకే అంటాడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని చేత నిర్మింపబడినటువంటి ఆయన కుమారుడవైన నీవు నీ దినచర్యలో కొంత సమయాన్ని దేవునికి హెచ్చించి నీ యొక్క పెదవులు విప్పి హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి, దేవుని గురించి పాడే వ్యక్తిగా ఉండాలి, దేవుని గురించి పొగిడే వ్యక్తిగాని ఉండాలి. ఎప్పుడు ఇది జరగగలుగుతుందో, ప్రాకారము లాంటి, దుర్గము లాంటి అపవాది శోధనలు నీ ముందు నిలబడి నీకెంత కలవరము కలిగించినా నీ స్తుతి ఆరాధనతో నీ కళ్ళ ఎదుటే అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి.